మన ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున చేరిన సహోదరులందరికీ పేరు పేరున వందనములు తెలియజేయుచున్నాను. ప్రియమైన సహోదరులారా, ఈరోజు పరిశుద్ధ గ్రంథము క్రొత్త నిబంధన యోహాను సువార్త 7వ అధ్యాయము ఆఖరి వచనము, 8వ అధ్యాయము 1 నుండి 11 వచనములో చదువుకుందాం. దయచేసి గమనించండి. యోహాను సువార్త 7వ అధ్యాయం ఆఖరి వచనం అనగా 53వ వచనం. అంతటా ఎవరి ఇంటికి వారు వెళ్ళిరి. 8వ అధ్యాయం 1 నుండి 11 వచనములు. యేసు ఒలివల కొండకి వెళ్ళెను. తెల్లవారుగానే యేసు తిరిగి దేవాలయానికి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిచుండెరు గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన యొక్క స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలవబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టుబడెను. అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలనని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించెను గదా, ఆయనను నీవేమి చెప్పుచున్నావు అని ఆయనను అడిగిరి. 6వ వచనం. ఆయన మీద నేరము మోపవలనని ఆయనను శోధించుచు ఇలాగు అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వ్రేలుతో ఏమో వ్రాయిచుండెను. వారు ఆయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూసి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను. వారా మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారు వరకు ఒకరిని వెంట ఒకరు బయటకు వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలెను. ఆ స్త్రీ మధ్యన నిలబడి ఉండెను. యేసు తల ఎత్తి చూచి, అమ్మ, వారెక్కడ ఉన్నారని ఎవరు నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను. నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పెను. ప్రియమైన సహోదరులారా, ఈ యొక్క సంఘటన యేసు ప్రభువారు ఈ లోకములో 2000 సంవత్సరాలప్పుడు శరీరధారిగా వాక్కైన దేవత్వం కలిగిన యేసు క్రీస్తు ఈ భూలోకానికి దిగి వచ్చినప్పుడు ఆయనతో జరిగిన అక్కడ ఒక ఘటనను, ఒక సందర్భాన్ని ఇప్పుడు మనము జ్ఞాపకం చేసుకుందాం. అయితే ప్రార్థన చేసుకొని ఈ యొక్క టెక్స్ట్ మెసేజ్ అనగా వచనం అంటే వచనము, పదం అంటే పదము చదువుతూ ఇందులో ఉన్న ఆ రోజు జరిగిన ఆ సంఘటనను మనము ఈ యొక్క వాక్యం ద్వారా ఆత్మీయ పాఠాన్ని నేర్చుకోవటానికి ఇప్పటికీ మనకి ఎంతో మేలవుతుంది. కాబట్టి ప్రార్థన చేసుకొని ఈ వాక్య భాగాన్ని మనము ధ్యానించదము. ప్రార్థన. ప్రేమ కనికరము కలిగిన తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తున్నా. పరలోక తండ్రి, మీరు ఎంతో ప్రేమ కలిగిన దేవుడవు, దయాళుడవు, వాత్సల్యత కలిగిన వాడవు, కనికరించే దేవుడవు, క్షమించే దేవుడవు. తండ్రి, మీ యొక్క కృప వలనే
ఇప్పటి వరకు మేము సజీవులుగా ఉన్నాము. అందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తండ్రి, ఈ సత్య వాక్యము మీది గనుక మీరే మాకు బోధించి సహాయం దయచేయమని. తండ్రి, మా శరీరంలో ఈ యొక్క శిథిలమవుతున్న ఈ శరీరము, ఈ బలహీన శరీరములో మీ యొక్క క్రీస్తు ఐశ్వర్యం మాకు ఇచ్చారు. అందుకు థ్యాంక్ యూ చెల్లిస్తూ ఈ యొక్క వాక్యాన్ని ప్రకటన చేయుటకు మాకు సహాయం దయచేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన సహోదరులారా, యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఉద్దేశ్యము ఏమనగా ఆయన నశించిన దానిని వెతకి రక్షించుటకు వచ్చాడు. మరియు యోహాను సువార్త 3వ అధ్యాయం 17వ వచనం ప్రకారము నేను రక్షణ ఇవ్వటానికి వచ్చానే కానీ తీర్పు తీర్చటానికి రాలేదు అని చెప్పాడు. తర్వాత యోహాను సువార్త 6:38లో తండ్రి నన్ను ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి పరలోకం నుండి నన్ను పంపాడు అంటాడు. కాబట్టి యేసు ప్రభువారు పరలోకం నుండి భూలోకానికి దిగి వచ్చాడు. కాబట్టి అప్పుడు జరిగిన ఈ సందర్భాన్ని ఈ టెక్స్ట్ మెసేజ్లో వచనం అంటే వచనము చదువుకుంటూ మనము ఈ యొక్క అర్థాన్ని వివరంగా, తాత్పర్యాన్ని వివరంగా తెలుసుకుందాం. యోహాను సువార్త 7వ అధ్యాయము ఆఖరి వచనములో చూసినట్టయితే 53వ వచనములో అంతటా ఎవరి ఇంటికి వారు వెళ్ళిరి. సాయంత్రం కాగానే అందరూ ఎవరింటికి వారు వెళ్ళిపోతారు. అలాగే అక్కడ ఎవరింటికి వారు ప్రజలందరూ వెళ్ళిపోయారు. 8వ అధ్యాయంలో 1వ వచనములో యేసు ప్రభువారు ఒలీవల కొండకు ఎక్కి వెళ్ళాడు. ఎందుకంటే యేసు ప్రభువారు ఒలీవల కొండ దగ్గరికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేసుకుంటా ఉంటాడు. రాత్రంతా ప్రార్థన చేస్తాడు. పగలొచ్చి తాను వాడుక చొప్పున దేవాలయంలోనూ ప్రకటిస్తూ ఉంటాడు. కాబట్టి నా ప్రియ సహోదరులారా, 8వ అధ్యాయం యోహాను సువార్త 8వ అధ్యాయము 1వ వచనం నుండి యేసు ఒలీవల కొండకు వెళ్ళెను. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయానికి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చుచుండ్రి గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. తెల్లవారగానే ఆయన ఒలీవల కొండ దగ్గర నుండి మరలా దేవాలయంలోకి వచ్చి అలవాటు రీతిగా వాడుక చొప్పున ఆయన వాక్యం బోధిస్తూ ఉంటారు. కాబట్టి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిన వాళ్ళు మరలా తిరిగి వాక్యం వినటానికి పెందల కాడే వస్తున్నట్లుగా మనం చూస్తాం. లూకాసు వార్త 21వ అధ్యాయము 38వ వచనములో పెందల కాడే లేచి ప్రజలందరూ పెందల కాడే ఆలస్యంగా రావటం లేదు. ఆయన మాటలు వినటానికి పెందల కాడే ప్రజలందరూ వచ్చి దేవాలయంలో వచ్చి కూర్చునేవారు. కూర్చుంటున్నప్పుడు ఆయన వాక్యము బోధిస్తూ ఉంటాడు. ఆయన ఎందుకంటే ఆయనే యేసుక్రీస్తే సత్యము, ఆయన వాక్కు, ఆయన సత్యవాక్కు రక్షణ కలుగు చేస్తుంది. కాబట్టి ఆయన వచ్చింది ఎందుకు? నశించిన ఆత్మలను రక్షింప చేయటానికి వచ్చాడు ఆయన. కాబట్టి దేవాలయంలో వచ్చి ఆయన బోధిస్తున్నప్పుడు నలుదిక్కుల నుండి వచ్చేవారు. నలుదిక్కుల నుండి. మార్కు సువార్త 1వ అధ్యాయము ఆఖరి వచనములో నలుదిక్కుల నుండి అనేక మంది జనాంగాలు గుంపులుగా దేవాలయానికి వస్తున్నారు. ఇక్కడ చూసినట్టయితే
తర్వాత 3వ వచనం, శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలవబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టుబడినో అటు వాణ్ణి రాళ్లు రువ్వి చంపవలని ధర్మశాస్త్రం మోషే మనకు ఆజ్ఞాపించిన కదా, ఆయనను నీవేమి చెప్పుచున్నావు అనును ఆయన అడిగిరి. ఆయన మీద నేరం మోపాలని 6వ వచనములో ఆయనను శోధిస్తూ అడుగుచున్నారు. గమనించాలి దయచేసి. యేసు ప్రభువారు దేవాలయంలో కూర్చొని, ఆయన ఎక్కువ సమయం కూర్చొనే బోధించినట్లుగా అనేక చోట చూస్తాం. కొండ మీద ప్రసంగంలో కూర్చొని బోధించాడు, ధోనిలో కూర్చొని బోధించాడు, దేవాలయంలో కూడా కూర్చొని బోధించాడు. కానీ కూర్చొని బోధిస్తున్నప్పుడు జనమందరూ కూడా అంతా నిండిపోయేది, ఆ యొక్క ఆవరణ అంతా. ఆ సమయంలో ఏం జరిగిందంటే, శాస్త్రులు పరిసయ్యులు వ్యభిచారం మందు పట్టబడిన ఒక స్త్రీని తీసుకొని వచ్చి ఎదురుగా దేవాలయంలో నిలబెట్టారు. మరియు వారు ఏమంటున్నారంటే, ధర్మశాస్త్ర ప్రకారము వ్యభిచారము చేసిన వారిని రాళ్లతో కొట్టి చంపవలను కదా, మరి నువ్వేమి చెబుతున్నావు అని ఆయన ప్రశ్నించారు. ఆయన మీద నేరం మోపాలని ఆయన శోధిస్తూ అదే పనిగా పట్టువదలక అడుగుతూ వస్తున్నారు. ప్రియమైన సహోదరులారా చూడండి. అయితే ఇక్కడ 3వ వచనంలో పరిసయ్యులు శాస్త్రుల గురించి కొద్ది మాటలు తెలుసుకుందాం. శాస్త్రులు అనగా వీరు లేఖకులు అన్నమాట. దేవుని ఆజ్ఞగల వాక్యాలను వ్రాసేవారు. వీరు స్క్రైబ్స్ అంటే ఎక్స్పర్ట్ డాక్యుమెంట్ రైటర్స్. శాస్త్రి అంటే ఏది తాకీదులు నకలు చేస్తారు, కాపీరైట్ చేస్తారు. పాత నిబంధన ఉన్న ఆ యొక్క గ్రంథాలు పాత అయితే చూసి చక్కగా ఎలాంటి తప్పులు లేకుండా వ్రాసే వారు శాస్త్రులు. వాస్తవానికి పాత నిబంధనలో ఒక మంచి శాస్త్రి యాజకుడిని చూస్తాం. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయం 10-11 వచనాల్లో చూస్తే ఎజ్రా యాజకుడు మరియు శాస్త్రి. ఆయన తాకీదులు నకలు చేస్తాడు, అంటే కాపీరైట్ చేస్తాడు. చూసి సేమ్ ఎలాంటి తప్పు రాకుండా రాస్తాడు శాస్త్రి. పరిసయ్యులు అంటే వీరు యూదుల నుండి వచ్చిన వారే. వీరు కూడా ఎలాంటి వారంటే, వీరు తామే నీతిమంతులు అనుకుంటారు. పరిసయ్యులు, శాస్త్రులు వీరు తామే నీతిమంతులు అనుకునేవారు. తర్వాత పరిసయ్యులు అయితే యేసు ప్రభువారే లూకా సువార్త 18వ అధ్యాయంలో ఒక ఘటన గురించి చెప్తాడు అక్కడ. అయితే అక్కడ వాళ్ళు వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటారు. అన్నిటిలో 10వ వంతు ఇస్తారు. సోంపులోను, జీలకర్రలోను, పుదీనాలో అన్నిట్లో 10వ వంతు ఇస్తారు. వారు చాలా నీతిమంతులుగా అగపడతారు. తర్వాత వారి యొక్క పరిసయ్యులు, శాస్త్రులు వీళ్ళు ఎలాంటి వారంటే, వీరు ధర్మశాస్త్రం ప్రకారముగా ఆ ధర్మశాస్త్రం యొక్క ఆచార అలవాటుల్లో సంరక్షించేవాళ్ళు, కాపాడేవాళ్ళు వీళ్ళు. మరి పరిసయ్యులైతే తామే నీతిమంతులుగా ఉంటూ ఇతరులను ద్వేషిస్తారు. వేషధారణ ఎక్కువ వీళ్ళకి. శాస్త్రులకు, పరిసయ్యులకు వేషధారణ ఎక్కువ. మేము అబ్రహాము సంతానము, మోషే మాకు ధర్మశాస్త్రం ఇచ్చాడు, మేమే పరలోక రాజ్యానికి వారసులము అనే భావన వారిలో, వాళ్ళ స్వనీతి నిండిపోయింది వారి హృదయాల్లో. యేసు ప్రభువారు ఈ శాస్త్రులు, పరిసయ్యుల గురించి
మత్తయి సువార్త 23వ అధ్యాయంలో 23వ వచనము, 25వ వచనము, 27వ వచనము, 29వ వచనములో శాస్త్రులను పరిశీలను బహుగా ఖండించాడు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా అంటాడు. 25వ వచనములో మత్తయి సువార్త 23వ అధ్యాయం 25వ వచనములో అజితేంద్రియములతో నిండి ఉన్నారంటాడు. వారు హృదయం అంతా ఎలా ఉంటుందంటే పైకి చాలా నీతిమంతులుగా అగ్ర స్థానాలు కోరుకుంటా ఉంటారు, అగ్ర పీఠాల్లో ఉంటారు. తనకు స్థానం అందరూ తనకు వందనాలు చేయాలని కోరుకుంటా ఉంటారు, తమను గౌరవించాలని కోరుకుంటారు. తెల్లని వస్త్రంలో నిలువుట అంగీకులు ధరించి వారు చాలా ప్రత్యేకంగా కనపరుచుకుంటా ఉంటారు. వేషధారణ ఇతరులను తృణీకరిస్తారు. ఈ రోజుల్లో కూడా చాలా మంది పరిశీలు శాస్త్రులు లాంటి వారే అనేక మందిని మనం చూస్తాం. క్రైస్తవులలో కొన్ని స్థానిక సంఘాలు కూడా అలాగే ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. మేమే భక్తి పరులము, మేమే పరలోక రాజ్యం వెళ్తాము అన్నట్టుగా కనపరుచుకుంటారు. మేము వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటాము, మేము 10 వంతులు ఇస్తామని బోర వాయించుకుంటారు, బోర ఊతారు. వాళ్ళు గొప్పగా చెప్పుకుంటా ఉంటారు. కాబట్టి ఆ పరిసయ్యులు శాస్త్రులు వారు ఏం చేశారంటే, యేసు ప్రభు వారు దేవాలయంలో వచ్చి బోధిస్తుండగా అనేక మంది ప్రజలు కూడి ఉండగా అక్కడ వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని తీసుకొచ్చి నిలవబెట్టి, బోధకుడా, ఈమె వ్యభిచారమందు పట్టబడింది, ధర్మశాస్త్ర ప్రకారము రాళ్లు రువ్వి చంపవల్లని వ్రాయబడి ఉన్నది కదా, కాబట్టి నీవేమి చెబుతావు? ఆయన మీద నేరం మోపాలని, ఆయన చిక్కుల్లో పెట్టాలని ఆయన శోధిస్తూ పదే పదే అడుగుతూ ఉన్నారు. పట్టు వదలకు అడుగుతూ ఉన్నారు. ఇక్కడ చూడండి, ఒక ఆలోచన చేయండి. వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తీసుకొచ్చారు. మరి పురుషుడేడి? అతడు ఎవరై ఉంటాడు? అతడు యూదుడే, తప్పనిసరిగా యూదుడై ఉంటాడు. అతడు పరిసయ్యు శాస్త్రి లాంటి వాడై ఉండొచ్చు, లేక చాలా ప్రఖ్యాతిగాంచిన వ్యక్తి అయి ఉండొచ్చు, లేక పరిసయ్యులు శాస్త్రులే అతన్ని తప్పించి కేవలం ఈమెను మాత్రమే తీసుకొచ్చారు. ధర్మశాస్త్ర ప్రకారము వ్యభిచారం చేసిన వారిని ధర్మశాస్త్రం అనగా పాత నిబంధన ప్రకారము రాళ్లు వేసి కొట్టి చంపాలి వ్రాయబడి. వారు వాక్యానుసారంగానే మాట్లాడుతున్నారు. మరి ఒక్క ఆమెనే తీసుకొచ్చారే, స్త్రీనే తీసుకొచ్చారే, అతడు ఎక్కడ? అతన్ని వదిలిపెట్టేశారు. తీర్పు ఇద్దరికి జరగాలి కదా, ఆ శిక్ష ఇద్దరి మీద పడాలి కదా. అమాయకులైన ఆ ఒక్క ఆమెనే తీసుకొచ్చి నిలబెట్టారేమి? ఎందుకంటే వాళ్ళు అడిగిన ప్రశ్న ఏంటి? ధర్మశాస్త్ర ప్రకారము వ్యభిచారమందు పట్టబడిన వారిని రాళ్లు రువి కొట్టి చంపవలెను కదా, ఆ చెడుతనాన్ని, ఆ పాపాన్ని ఈ విధంగా చంపుడు ద్వారా తీసివేయచ్చు కదా అని వారు ప్రశ్నించారు. ఆ యొక్క కొటేషన్, ఆ సందర్భాన్ని, ఆ రెఫరెన్స్ను మనం చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 22వ అధ్యాయము 22వ వచనం నుండి నేను చదువుతున్నాను. ఒకడు మగనాలితో శయనించుగా కనబడిన ఎడల వారిద్దరు, అనగా ఆ స్త్రీతో శయనించిన పురుషుడిని ఆ స్త్రీయన్ను చంపబడవలను. అట్లు ఆ చెడుతనమును ఇజ్రాయెల్లో నుండి పరిహరింపబడుదురు. 23వ వచనం, కన్నికైన చిన్నది ప్రదానం చేయబడిన తర్వాత ఒకడు ఊరిలో
ఆమెను కలుసుకొని ఆమెతో సేనించిన ఎడల ఆ ఊరి గవని యొద్ద ఇద్దరిని తీసుకొని వచ్చి ఆ చిన్నది ఊరిలో కేకలు వేయుచున్నందున ఆమెను తన పొరుగువాని భార్యను అవమానించినందున ఆ మనుషుణ్ణి రాళ్లతో కొట్టి చావగొట్టవల్లని అట్లు ఆ చెడుతనమును మీలో నుండి పరిహరింపబడు. ఇది ధర్మశాస్త్ర ప్రకారం ఈ విధంగా ఉంది. ఇద్దరిని తీసుకురావాలి. ఎందుకంటే మరలా గమనించండి, లేవీకాండము 10వ అధ్యాయం ఆ శాస్త్రులు పరిసయ్యులు యేసు ప్రభువుతో ఈ ధర్మశాస్త్ర ప్రకారము ఈ విధంగా చెబుతుంది కదా, ఈ యాక్ట్ ఈ విధంగా చెబుతుంది కదా, పాత నిబంధన ఈ చట్టము ఈ విధంగా చెబుతుంది కదా, ప్రకారంగా వారిని రాళ్ళేసి కొట్టి చంపాలి. మరి ఇద్దరు తీసుకురావాలి. ఇది ప్రశ్న. శిక్ష ఇద్దరికి పడాలి, ఒకళ్ళకి కాదు కదా. కాబట్టి లేవీ కాండములో 20వ అధ్యాయం 10వ వచనములో 20వ అధ్యాయము 10వ వచనం కూడా చదువుతున్నాను. పరుని భార్యతో వ్యభిచరించిన వానికి అనగా తన పొరుగువాని భార్యతో వ్యభిచరించిన వానికి ఆ వ్యభిచారికిని మరణ శిక్ష విధింపవలెను. అంటే ఇద్దరికి శిక్ష కలగాలి. మరి శాస్త్రులు పరిసయ్యులు ఏం చేశారు? ఒక్కళ్ళని తీసుకొచ్చారు, ఆమెను మాత్రం తీసుకొచ్చి మరి ఈ విధంగా అడుగుతున్నారు. ఆయన మీద నేరం మోపాలని ఆయన శోధిస్తూ ఆయన శోధిస్తున్నప్పుడు ఆ యేసు ప్రభు వారైతే యేసు వంగి నేల మీద వ్రేలుతో ఏమో వ్రాయిచుండెను. 7వ వచనం, వారు ఆయన్ను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి మీలో పాపము లేనివాడు, శ్రద్ధగా వినండి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చు అని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయిచుండెనో. 7-8 వచనాల్లో ఇక్కడ ఏం చెప్పాడు? వాళ్ళు అదే విధంగా పట్టు వదలకు అడుగుతుంటే అప్పుడు యేసు ప్రభు వారు చెప్పాడు, మీలో పాపము లేని వాడు మొట్టమొదటగా ఫస్ట్ మీరు రాయి వేయవచ్చు. వేయమని చెప్పలేదు, వేయవచ్చు అన్నాడు. అక్కడ గ్రామర్ వ్యాకరణంతో రాయబడి ఉంది. కాబట్టి వేయమని, ఎందుకంటే ఇక్కడ ద్వితీయోపదేశ యేసు ప్రభు వారు కూడా ధర్మశాస్త్ర ప్రకారమే సెలవిస్తున్నాడు, వాక్య ప్రకారమే వాళ్ళకి రిప్లై ఎత్తున్నాడు, జవాబు ఎత్తున్నాడు. ద్వితీయోపదేశ కాండం 17:7 వచనం చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయము 7వ వచనములో వారిని చంపుటకు మొదట సాక్షులు, తరువాత జనులందరూ వారి మీద చేతులు వేయవలెను. అట్లు నీ మధ్య నుండి ఆ చెడుతనమును పరిహరింపవలెను. ఎవరైతే చూశారో వారు, చూసిన వాళ్ళు, విట్నెస్ వాళ్ళు ఫస్ట్ చెయ్యాలి, తర్వాత మిగిలి చేతులు పడతాయి అన్నమాట. ముందు వాళ్ళు వేయాలి రాళ్ళు, తర్వాత మిగిలిన రాళ్ళు పడతాయి. యేసు ప్రభువారు అదే చెప్పాడు, మీలో పాపము లేనివాడు మొట్టమొదట రాయి వేయవచ్చు అన్నాడు. వేయండి అల్లా, మీరు రాళ్ళు వేయండి అంటే గబగబ రాళ్ళు పడేయే. ఆయన ఏమన్నాడు? మేము వేసామని చెప్పేవాళ్ళే. యేసును శోధిస్తూ ఆయన మీద నేరం మోపాలని. ఎందుకంటే యేసు ప్రభు వారు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? తీర్పు తీర్చడానికి రాలేదన్నాడు, రక్షించడానికే వచ్చానన్నాడు. ఆయన ప్రేమ, క్షమాపణ, ఆ యొక్క గుణ లక్షణాలతో వచ్చినప్పుడు ఆయన ఇక్కడ చిక్కుల్లో పెట్టాలని ప్రశ్న వేస్తున్నారు. యేసు ప్రభు వారికి ఏం జవాబు ఇచ్చాడు? వాక్యం ద్వారా రిప్లై ఇచ్చాడు. ఎవరైతే మీరు చూశారో వాళ్ళు మొట్టమొదట రాయి వేయచ్చు, తర్వాత రెండేది పాపము లేనివాడు, మీలో పాపము లేనివాడు
వేయవచ్చు, రాయి వేయవచ్చు అన్నాడు అన్నమాట. ఎందుకంటే నా ప్రియ సహోదరులారా, ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయము 9వ వచనం కూడా చూద్దాం. ఇక్కడ యేసుప్రభు వారు వాక్యంతో, ఎందుకంటే ఆయన వాక్ అయిన దేవుడు కదా, ఆయనకి అన్ని తెలుసు. పరిశుద్ధ గ్రంథం 13వ అధ్యాయము 9వ వచనములో ఏముందంటే, వాడి 9వ వచనములో 13వ అధ్యాయం 9వ వచనములో వారి మాట వినకూడదు. తర్వాత అక్కడ చూసినట్టయితే, చంపుటకు నీ జనులందరి ముందు గాను నీ చెయ్యి మొదట వాని మీద వేయాలి. ఫస్ట్ వేయాలి. ఎవరైతే చూశారో, సాక్షులుగా ఉన్నారు. మరియు మీలో యేసుప్రభు వారిని అడిగినప్పుడు, యేసుప్రభు వారిని వారికి ఏం చెప్పాడు? మీలో పాపము లేని వాడు అన్నప్పుడు, తర్వాత యేసుప్రభు వారు ఏదో వ్రాస్తున్నప్పుడు మీలో పాపము లేని వాడు మొట్టమొదట రాయి వేయవచ్చు అని అక్కడ వారా మాట విని అక్కడ చిన్నంకేసి అడుగు భాగంలో ఏముందంటే, వారు మనఃసాక్షి గద్దింపు కలిగిన వారై ఉన్నారు. మీలో పాపము లేని వారు ఎవరన్నా ఉంటే ఆ స్త్రీ మీద మొట్టమొదట మీరు రాయి వేయచ్చు. లేఖనానుసారంగా ఎవరైతే సాక్షులు ఉన్నారో, చూసిన వారు వేయచ్చు. ఒకళ్ళు వేస్తే పాపం లేని వారై ఉండాలి. అక్కడ యేసు ప్రభు వారు నేల మీద ఏదో వ్రాస్తున్నాడు. ఏం వ్రాస్తున్నాడో తెలియదు. కానీ ఇక్కడ వీరి మనఃసాక్షి గద్దింపు. ఎవరు మనఃసాక్షి వారికి గద్దింపు అవుతుందండి. అక్కడ శాస్త్రులు, పరిసయ్యులు, అక్కడున్న జనాంగం అందరూ కూడా, వచ్చిన ప్రజలు ఆ పట్టుబడిన స్త్రీని వెంబడిస్తూ తీసుకుని వచ్చారు కదా, వారందరూ కూడా వారి మనసులో వాడు మనఃసాక్షి గద్దించింది. తీర్పు తీర్చు మనుషుడా, నీవు నిరుత్తరుడు. రోమాపత్రిక 2వ అధ్యాయం 1వ వచనము, రోమాపత్రిక 2వ అధ్యాయము 21-22వ వచనం చూసినట్లయితే, ఇతరులకు బోధించుకొను నీవు, ఇతరులకు చెప్పు నీవు, నీవు బోధించుకొనవా? వ్యభిచరించొద్దని దొంగిలించదవా? దొంగిలించొద్దని గుళ్ళే దోసుకుంటావా? శాస్త్రులు, పరిసయ్యులు అలాంటి వారే. కనుక వారి మనఃసాక్షి గద్దింపై వాళ్ళ పాపాలు వాళ్ళకి తేటగా కనపడ్డాయి. యేసు ప్రభు వారేం చెప్పాడు 7వ వచనంలో, మీలో పాపము లేనివాడు మొట్టమొదట రాయి వేయొచ్చు అని చెప్పినప్పుడు వారు మనఃసాక్షి గద్దింపబడిన వారై, పెద్దవారు మొదలుకొని చిన్నవారు వరకు అందరూ 1 by 1 అందరూ బయటికి వెళ్ళిపోయారు. ఇక అక్కడ చూస్తే ఇక్కడ ఎవరు లేరు. ఇక దేవాలయం అంతా ఖాళీ అయిపోయింది. ఆమె ఒక్క మాత్రమే అక్కడ నిలబడి ఉంది. ఆమె కూడా భయముతో, ప్రాణ భయముతో, ఎంతో భయముతో, అలాంటి పరిస్థితి, ఇక మరణమే కదా నా పరిస్థితి, రాళ్ళొచ్చి పడతాయి కదా అని అలాంటి భయంతో వణికిపోతూ దుఃఖముతో నిలబడి ఉంది ఆ స్త్రీ. అప్పుడు యేసు ప్రభువారు అన్నాడు, దయచేసి గమనించండి, 9వ వచనం చదువుదాం. వారా మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారు వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలెను. ఆ స్త్రీ మధ్య నిలబడి ఉండెను. యేసు తల ఎత్తి చూసి అమ్మా అమ్మాని సంబోధించి, వారెక్కడ ఉన్నారు? ఎవరు నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా, లేదు ప్రభువా, ఎంతో దీనంతో, లేదు ప్రభువా, ఎవరు శిక్షించలేదు. అందుకు యేసు ఏమన్నాడు 11వ వచనంలో, ఆమె లేదు ప్రభువా నేను. అందుకు యేసు, నేను నీకు శిక్ష విధింపును. నీవు వెళ్ళి ఇక పాపము చేయకము. నీవు వెళ్ళి ఇకను పాపము చేయకము. నీవు వెళ్ళి ఇకను పాపము చేయకు. సిన్ నో మోర్ అన్నాడు యేసు ప్రభువారు. ఇప్పుడు వరకు ఏదో తెలియక పొరపాటున ఏదో జరిగిపోయింది, ఇక ఇక్కడ పాపానికి ఫుల్ స్టాప్ పెట్టే అని చెప్పాడు అంతే. సిన్ నో మోర్ అన్నాడు ఇంగ్లీష్లో. ఇక పాపం చేయబాకు అన్నాడు.
నేను కూడా శిక్షింపను. దయచేసి గమనించండి, ఈ యొక్క అధ్యాయంలో గొప్ప పాఠం ఉన్నది. ఈ అధ్యాయంలో ఏందంటే, నా ప్రియ సహోదరుడా, యేసు ప్రభువారు వ్యభిచారాన్ని ఇక ఆపేయని చెప్పాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 14వ వచనంలో కూడా 38 సంవత్సరాల నుండి బెతెస్దా కోనేరు దగ్గర పడి ఉన్న ఆ రోగిని స్వస్థపరిచినప్పుడు, ఆయన నడుచుకుంటూ లేచి దేవాలయంలో కనపడ్డప్పుడు, 5వ అధ్యాయం యోహాను సువార్త 5వ అధ్యాయం 14వ వచనములో దేవాలయంలో కనపడినప్పుడు అతను చూసి యేసు అన్నాడు, నువ్వు స్వస్థత నొందివి, ఇక ఎక్కువ కీడు కలగనట్లు ఇక పాపము చేయకుము అన్నాడు. ఈసారి గనక పాపము చేస్తే నీకు ఎక్కువ కీడు జరిగిద్ది, సిన్ నో మోర్ అని చెప్పాడు. యేసు ప్రభు వారు వ్యభిచారం గురించి ఈ విధంగా బోధించాడు. వాస్తవానికి పరిశుద్ధ గ్రంథములో చూసినట్లయితే మొట్టమొదటి నుండి చూద్దాం. సృష్టి దగ్గర నుండి కూడా దేవుడైన యెహోవా మొదటి మానవునకు తన ప్రక్కటెముకను తీసి, నరుని ప్రక్కటెముకను తీసి ఆమె నారిగా చేసి ఆ ఎదుటొచ్చినప్పుడు వాళ్ళిద్దరు బాంధవ్యము పరిశుద్ధంగా ఉండాలని, వారి మధ్య ఎలాంటి దాపరికంలో ఉండకూడదని 2వ అధ్యాయము 24-25 వచనాలు. ఎలాంటి దాపరికము ఉండకూడదని దేవుని యొక్క ఉద్దేశం. తర్వాత నిర్గమకాండం 20వ అధ్యాయం 14వ వచనం నుండి 17వ వచనంలో వ్యభిచరింపొద్దు, ఇతరుల భార్యను ఆశించొద్దు అని చెప్పాడు ధర్మశాస్త్ర ప్రకారం. తర్వాత యేసు ప్రభు వారి శాస్త్ర ప్రకారం, యేసు ప్రభు వారి ధర్మశాస్త్ర ప్రకారం ఏంటంటే, కొత్త నిబంధన ప్రకారం ఏంటంటే పాత నిబంధనలో చేస్తేనే పాపం, మోహము చూపే పాపం అని చెప్పాడు. కొత్త నిబంధనలు కూడా వ్యభిచారానికి తావు లేదు. కాబట్టి ఇక్కడ ఈ పాఠంలో యేసు ప్రభువారు ఈ యొక్క సందర్భాన్ని చెప్పిన సందర్భాన్ని చూసి ఒకటే ఒక హెచ్చరిక ఇచ్చాడు యేసు ప్రభువారు. వారెవరు శిక్షించకపోతే నేను శిక్షించను, ఇక పాపము చేయకమే, స్టాప్ సిన్ అని చెప్పేశాడు. సిన్ నో మోర్ అని చెప్పాడు. ఇక పాపము చేయొద్దు, చేస్తే ఎక్కువ కీడు జరిగింది, జాగ్రత్త అని హెచ్చరించాడు. అయితే ఇప్పుడు వ్యభిచారం గురించి కొన్ని మాటలు చెప్పవలసి ఉన్నది. ఈ రోజుల్లో వ్యభిచారం అనే దాని గురించి, ఇది నవే డేస్ ఈ రోజుల్లో జరుగుతున్న ఇది ఒక కొత్త ట్రెండ్గా కనపడుతుంది. ఏంటంటే ఆ ట్రెండ్ వార్తల్లో, ఈ వాట్సాప్లో మేము చూస్తూ ఉంటాం న్యూస్. ఏంటంటే ఒకరు భార్యలు మార్చుకునే కార్యక్రమాలంట. అంటే ఏదో ప్రోగ్రాం జరిగిద్ది, ఎవరో కొంతమంది ఇక్కడ అలాంటి ప్రోగ్రాలు పెట్టుకొని ఒకరు భార్యలు మార్చుకుంటారంట. మళ్ళీ 1-2 రోజుల తర్వాత మళ్ళీ కలుసుకున్నప్పుడు ఒకళ్ళు కూర్చొని చెప్పుకుంటారంట, మేము నిన్న జరిగిన పార్టీలో ఈ విధంగా భార్యలు మార్చుకున్నవారు ఏ విధంగా చెప్పుకుంటారంటే, నిన్న మా యొక్క ప్రోగ్రాం బాగా ఎంజాయ్ జరిగిందని చెప్పుకుంటారు. ఇద్దరు భార్యవతులు ఆ విధంగా చెప్పుకుంటున్నారంట. మాకు తెలియదు, ఇలా న్యూస్ చూసినప్పుడు చాలా బాధ కలుగుతుంది. ఆ వార్త ఇక్కడ తెలియపరచాలంటే కూడా సిగ్గుగా ఉంది. ఒకవేళ ఎవరైనా బాధ కలిగితే క్షమించండి. ఇంకా కొంతమంది ఆలోచనలు ఎలా ఉందంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు వ్యభిచారం అనేది పాపమే కాదు అనే ఆలోచనలో ప్రజలు పడిపోయారు. కానీ పరిశుద్ధ గ్రంథము ఏం బోధిస్తుంది? వ్యభిచారానికి తావు లేదు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? ఏకపత్ని పురుషుడు, స్త్రీ ఎలా ఉండాలి? పతివ్రత ధర్మము. సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో పతివ్రత ధర్మము, గుణవతైన భార్య, ఈ విధంగా ఉండాల్సిన రోజుల్లో
ఈ రోజులు పరిస్థితులు ఎలా మారిపోయినాయి అంటే అసలు దాన్ని ఈ వ్యభిచారం అనేది అసలు పాపమే కాదు, నేరమే కాదు అనే ఆలోచనలోకి ప్రజలు వచ్చినట్టుగా అనిపిస్తున్నప్పుడు మా చిన్న వయసులో ఉన్నప్పుడు పరిస్థితి ఇదే చూస్తుంటే, ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే దాదాపు 72-73 సంవత్సరాల నుండి చూస్తుంటే ప్రజల్లో ఎంత మార్పు వచ్చిందంటే ఈ వ్యభిచారం అనే దాని విషయంలో ఇదొక ట్రెండ్గా, ఇదొక ఆధునికంగా ఫీల్ అవుతూ నడుచుకుంటూ మళ్ళీ సంతోషంగా ఒకళ్ళు చెప్పుకోవటం చూస్తున్నారు. ప్రియమైన సహోదరులారా, ఇలాంటి పాపం ఉన్నప్పుడే ఆదికాండము 6వ అధ్యాయములో జలప్రళయం వచ్చింది. దేవుడు నిర్మూలన చేశాడు. తర్వాత జలప్రళయం తర్వాత సదొమ గొమొర్రా వారిని అగ్నితో కాల్చేశాడు, వాళ్ళ యొక్క పాప భ్రష్టమైన జీవితాన్ని. ఈ రోజుల్లో చూస్తుంటే ఏంటో అనిపిస్తుంది, అసలు వ్యభిచారం అనేది అది మోడర్న్ ట్రెండ్ అయిపోయింది ప్రజల్లో. ఇలాంటి మత నాయకులు అందరూ కూడా మానవ సమాజానికి హెచ్చరించవలసిన బాధ్యత బోధకులకు ఉన్నది. అందుచేత వ్యభిచారం వల్ల జరిగే నష్టాల గురించి కొన్ని వివరణ చేయాలని ఆశ కలిగి ఉన్నాను. వ్యభిచారము అనేది అది మంచిది కాదు. వ్యభిచారము అనేది వ్యభిచారము చేసిన వారికి పరలోక రాజ్యములో ప్రవేశము లేనే లేదు. పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి చూడనేరు. అయితే వ్యభిచారం వల్ల కలిగే నష్టాలను నేను కొన్నిటిని జ్ఞాపకం చేస్తాను. వ్యభిచారం వలన వ్యభిచారము మరియు జారత్వం, అడల్టరీ మరియు ఫార్నికేషన్. వ్యభిచారం అంటే వివాహమైన వారి మధ్య జరిగే ఇల్లీగల్ రిలేషన్, ఇల్లీగల్ అఫైర్స్. జారత్వం అనేది వివాహము కానివారు, వివాహము అయిన వారితో వివాహము కాని వారి మధ్య జరిగేదాన్ని జారత్వం. జారత్వము మరియు వ్యభిచారం, ఈ రెండు చూసినట్లయితే నా ప్రియ సహోదరుడా, ఈ రెండు జరిగించటం వలన ఏమవుతుందంటే ఎన్ని నష్టాలో నేను జ్ఞాపకం చేస్తాను. ఈ ఇల్లీగల్ రిలేషన్, అక్రమ సంబంధాలు, వీటి గురించి చూసినట్టయితే పచ్చని కాపురాలు కూలిపోతాయి వ్యభిచారం వలన. బంగారం లాంటి కాపురము పతనమైపోతా ఉంటాయి వ్యభిచారం వలన. వివాహం అనేది క్రైస్తవ వివాహములో హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 4వ వచనములో వివాహము అన్ని విషయంలో ఘనమైనది, పాన్పు ఎంతో పవిత్రమైనది అని చక్కగా తర్వాత వచనాలు రాయబడి ఉన్నాయి. అలాంటిది ఈ రోజుల్లో చూసినట్టయితే ఈ వ్యభిచారం వలన పవిత్రంగా బంధం, పవిత్రమైన బంధం, ఇది పవిత్ర బంధం, ఈ పవిత్ర బంధము అపవిత్రం అవటం వలన బంగారం లాంటి కాపురం, పచ్చని కాపురం కూలిపోతున్నాయి అనేక కాపురాలు. ఇంకా చూసినట్లయితే పాత రోజుల్లో వార్తల్లో మేము చూసేవాళ్ళం, పురుషులు భార్యలు చంపేవారు వ్యభిచార మోహంలో పడిపోయి. ఈ రోజుల్లో యూట్యూబ్ మెసేజ్ల ద్వారా చూస్తుంటే స్త్రీలే భర్తలు చంపుతున్నట్టుగా అనేక వార్తలు చూస్తున్నాం. దీని వలన ఎంత మాత్రమే కాదు, ఈ వ్యభిచారం వల్ల భార్యాభర్తలు ప్రేమతో ఒక శరీరంగా పరిశుద్ధ జీవితము, జారత్వం జరగకుండా జీవించే జీవన విధానాన్ని విడిచిపెట్టి వ్యభిచార మోహములో అల్పకాల పాప భోగాలు, తాత్కాలికమైన సంతోషం కొరకు ఆశపడి
తన భర్తను విడిచి వేరే పురుషునితో, లేక పురుషుడితో తన భార్యని విడిచి ఇంకొక స్త్రీతో, పరస్త్రీతో ఇలాంటి కార్యక్రమాలు చేయటం వలన ఎన్ని విధాలుగా నష్టపోతున్నారంటే, వారు తమ భర్తలు చంపుకోవటమో భార్యలు చంపుకోవటమో జరుగుతూ ఉన్నది ఒకటి. రెండవది, వీరు జరుగుతున్న ఈ వ్యభిచారం జరుగుతున్న ఈ కార్యక్రమాలని, ఈ ఇల్లీగల్ రిలేషన్, అక్ర సంబంధాన్ని పిల్లలు గమనించి మా డాడీ రాని మీకు చెప్తాను అన్నప్పుడు అలాంటి వారు ఏం చేస్తున్నారంటే వాళ్ళిద్దరు కలిసి పిల్లలు కూడా చంపటం చూస్తున్నారు. పిల్లలు కూడా. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఈ వ్యభిచారం వల్ల భార్య భర్తలు ఎంతో ప్రేమతో, ఎంతో పండంటి కాపురంలాగా, ఎంతో పచ్చని కాపురంలాగా, ఎంతో పవిత్రమైన కాపురంగా జరుగుతున్న కాపురంలో మూడో వ్యక్తి ప్రవేశించటం వలన ఏమవుతుందంటే, నా ప్రియ సహోదరులారా, వారు ఏమనుకుంటారంటే ఈ సంతోషంలో పడిపోయి భర్తను చంపాలని ఆలోచన, లేకపోతే భార్యను చంపాలని ఆలోచన కలిగి ఉంటారు. అనుకొని ఏదో చేసేస్తారు. కానీ ఏం జరిగిద్దంటే, వాళ్ళు ఏమనుకుంటారు, ఎవరిని చంపేయటం వల్ల, పిల్లలు చంపేయటం వల్ల, భార్యను చంపేయటం వల్ల, భర్తను చంపేయటం వల్ల, ఎవరు చూడలే, ఎవరికి దొరకవలే అనుకుంటారు. కానీ వారి పాపమే వారిని పట్టించిద్ది అన్నమాట. సంఖ్యాకాండములో 32వ అధ్యాయం 23వ వచనంలో, సంఖ్యాకాండము 32వ అధ్యాయం 23వ వచనంలో, వారి పాపమే వారిని పట్టిస్తుందంట. డిపార్ట్మెంట్ వారికి ఏదో ఒక విధంగా వారికి క్లూ దొరికింది. వాళ్ళు ఏమనుకుంటారు, భర్తను తొలగిస్తే, లేకపోతే భార్యను తొలగిస్తే, లేకపోతే పిల్లలను చంపేస్తే మేము సపరేట్గా ఉండి మళ్ళీ పిల్లలు కనుక్కొని మేము సంతోషంగా ఉందాం అనుకుంటారే. కానీ వారు చేసిన పాపమే వాళ్ళని పట్టిస్తుంది. పట్టించినప్పుడు తీసుకెళ్లి జైల్లో వేస్తారు. ఇద్దరిని చివరకు జైల్లో పడేసేస్తారు. ఆమె అందమంతా కూడా వికారం అయిపోయింది, జైలు జీవితం అయిపోయింది. ఈ విధంగా ఒకవేళ భర్తకు ఆ బాధ తట్టుకోలేక ఆత్మహత్య జరగవచ్చు, లేకపోతే హార్ట్ అటాక్ రావచ్చు. దీనివల్ల వ్యభిచారం వల్ల ఇన్ని సమస్యలు చూడండి. పిల్లలు వాళ్ళు తల్లిదండ్రులు చేసిన దోషం వలన పిల్లలు సఫర్ అవుతున్నారు. మరి ఆ చిన్నపిల్లల భవిష్యత్తు ఏంటి? లేకపోతే కొందరు చిన్నపిల్లలు కూడా చంపేవారు లేకపోలేదు. తర్వాత చూడడితే ఆ ఇల్లీగల్ రిలేషన్లో పట్టుబడిన వాళ్ళు, ఒకడు దేని చేత జయింపబడునో వాడు వారికి దాసుడైపోతాడు. కాబట్టి వాడు ఎట్ట చెప్తే అట్ట చేస్తా పోతా ఉంటాడు. పిల్లలు చంపేస్తారు. తర్వాత ఇంకేం జరిగింది, వీరు తల్లిదండ్రులు ఆ బాధ తట్టుకోలేక వాళ్ళు హార్ట్ బ్రోకెన్ అయిపోతా ఉంటుంది. తల్లిదండ్రులు ముసలి వాళ్ళు కదా, వాళ్ళు ఎంత కృషించిపోతారు. చిన్నపిల్లలు ఎంత అన్యాయం అయిపోతారు. వ్యభిచారం ఎంత భయంకరమైనది. తర్వాత చూసినట్టయితే వ్యభిచారం వల్ల నష్టాలు నేను తెలియజేస్తున్నా. బంగారం లాంటి కాపురము విడిపోయింది. అల్పకాల పాప భోగ అనుభవించటానికి, తాత్కాలికమైన సంతోషం కోసం పవిత్ర బంధము నుండి వేరొక పురుషుడినో వేరొక స్త్రీనో ఈ విధంగా నడుచుకోవటం వల్ల కుటుంబం కూలిపోతుంది. జ్ఞానవంతురాలు తల ఇల్లు కట్టుకుంటుంది, 3 రాళ్ళు తల ఇల్లు పెరిగేసుకుంటుంది. 3 రాళ్ళు తమ ఇల్లునే కూల్చేసుకుంటారు. ఇంకా లాస్ ఏంటంటే, వ్యర్థమైన వాటిని అనుసరించు వానికి కలుగు పేదరికము ఎంత అంతా కాదు. ఇది వ్యర్థమైనది వ్యభిచారం అనేది.
దీనివల్ల ఏం జరుగుతుందంటే, నా ఎదుట దేవుని ఎదుట యథార్థం చెప్తున్నా. 25 సంవత్సరాల క్రితము ఆ రోజుల్లో ఆ జబ్బులు, వ్యభిచారం వలన జబ్బులు, బయటికి వేశ్యా సాంగత్యం చేసి తన భార్యతో కలుసుకోవటం వలన ఆ జబ్బు భార్యకు కూడా సంక్రమించింది. ఒక ఘటన జ్ఞాపకం చేస్తాను. నేను ఆ రోజుల్లో అనేక మందిని పేషెంట్స్ని, ఎయిడ్ పేషెంట్స్ని, ఏ జబ్బులున్న టీబీ పేషెంట్ని హాస్పిటల్కి తీసుకెళ్తా ఉండేవాడిని. నేను ఇక్కడ ఈ ప్రాంతంలో, నేను హైదరాబాద్ మహానగరంలోనే ఒక హాస్పిటల్, ఎయిడ్స్ హాస్పిటల్కు ఇక్కడ కొంతమంది పేషెంట్స్ ఉంటే నేను తీసుకొని అక్కడికి వెళ్ళాను. యథార్థంగా చెప్తాను, శ్రద్ధగా వినండి. ఒక భార్యాభర్తలు వచ్చారు. వారు ఉన్నతమైన వాళ్లే. ఆమె భార్యాభర్తలు మంచి హైట్ కలిగిన, పర్సనాలిటీస్ కలిగిన వాళ్ళు. అతనికి ఎయిడ్స్ సోకింది. ఆ రోజుల్లో సరైన మందులు లేవు. ఆ రోజుల్లో ఇక ఆయన చనిపోయే స్టేజ్కి వచ్చాడు. నేను, నా మిస్సెస్ ఆ యొక్క ఎయిడ్స్ సెంటర్, ఆయన భార్య అక్కడ ఉంది. తర్వాత ఆయన భర్తకు ఎయిడ్స్ వచ్చి స్కెల్టన్ అయిపోయాడు, ఎండిపోయాడు. నల్లగా ఎండిపోయి సన్నగా అయిపోయి వాంతులు విరోచనాలతో ఇక ఆయన చనిపోయే స్థితికి వచ్చింది. అక్కడున్న వైద్యులు ఏం చెప్పారంటే, ఇక చనిపోతున్నాడు, తీసుకెళ్ళాలంటే ఆటోలో తీసుకెళ్తున్నారు. అప్పుడు భార్య పక్క నిలబడి ఏమన్నా తెలుసా, ఏడ్చింది బోర్న. నువ్వు ఎక్కడెక్కడో గాలి తిరిగి వచ్చి నువ్వు చచ్చేది కూడా కాకుండా నాకు ఈ జబ్బు పెట్టావు కదరా అని బోర్న ఏడ్చింది భార్య. ఆమె చాలా అందంగా ఉంది. ఆమె వయసు ఎంత, యుక్త వయసు, 35 ఉంటాయేమో ఆమె వయసు. 25 నుండి 35 లోపు ఉంటాయి. ఆయన మంచి హైట్ గల పర్సనాలిటీ వ్యక్తే. కానీ ఆ జబ్బు వలన అతడు చనిపోతున్నాడు. వ్యభిచారం వల్ల, కేవలం వ్యభిచారం వల్ల, ఆ ఎయిడ్స్ జబ్బు రావటం వల్ల అతడు చనిపోతున్నప్పుడు భార్య ఎంతగా ఏడ్చిందంటే, నువ్వు చస్తే సచ్చావురా, ఆ జబ్బు తీసుకొచ్చి నాకు పెట్టావు కదా అని బోర్న కళ్ళం నీళ్ళు పెట్టి హాస్పిటల్లో ఏడ్చింది ఆమె. వ్యభిచారం ఎంత అపాయమో చూడండి. జబ్బు, రోగాలు వస్తాయి దీనివల్ల. ఎస్టీడీ, ఎయిడ్స్, రకరకాల జబ్బులు వస్తాయి. తర్వాత ఇంకొక ఘటన కూడా జ్ఞాపకం చేస్తాను. ఇది కూడా దాదాపు 20 సంవత్సరాల ముందు సంగతి. ఒక ఆమె భర్తను వదిలిపెట్టింది, ఎట్టెట్టో తిరిగింది. అయితే వచ్చింది, భర్త దగ్గర చేర్చుకున్నాడు. వాళ్ళు ఇప్పుడు లేరు కాబట్టి వాళ్ళ పేర్లు కూడా నాకు తెలుసు. ఎవరి పేర్లు చెప్పడం లేదు నేను, ఆ పేర్లని తెలుసు, వాళ్ళు ఎవరో నాకు తెలుసు. ఆమె వచ్చి ప్రార్థన చేసుకునేది. అయ్యగారు తొందరగా ప్రార్థన చేయండి, నేను ఈ యొక్క టెస్ట్తో బాధ అనిపిస్తున్నాను, నా చేతుల నుంచి ప్రార్థన. నేను చేతులు ఉంచున్న వాళ్ళ మీద, త్వరపడి ఎవరి మీద హస్తనిపేక్షణ చేయకొని పౌలు గారు అంటాడు. అందుకని అయ్యా చేతుల నుంచి ప్రార్థన చేయని బతిలాడే. కానీ ఆమె ఆ విధంగా ప్రార్థన చేయంటే ప్రార్థన చేసుకుని వెళ్ళేది, కొద్దిగా నెమ్మది పొందేది. తర్వాత ఆమె ఎయిడ్స్తో చనిపోతూ తన భర్తకు జబ్బు అంటించింది. ముందొక ఉదాహరణ ఏంటి, భర్త అటు తిరిగి వ్యభిచారం చేసి భార్యకి జబ్బు అంటిస్తే, ఇప్పుడు ఈ స్త్రీ ఎక్కడెక్కడో తిరిగి వచ్చి భర్తకు జబ్బు అంటించింది. వ్యభిచారం వలన ఎంత ప్రమాదమో గమనించండి. మరలా జ్ఞాపకం చేస్తాను. వ్యభిచారం వలన బంగారు పచ్చని కాపురము కూలిపోతుంది. భార్యాభర్తల మధ్య ఉండవలసిన బంధము విడిపోయింది. తర్వాత పిల్లలు అన్యాయస్తులు అయిపోతారు. ఈ వ్యభిచారం చేసిన వారు పేరెంట్స్, వాళ్ళ హృదయాలు పగిలిపోతా ఉంటాయి. ముసలి వాళ్ళయ్యి వాళ్ళ బాధ అంత ఎంత కాదు, వృద్ధుల బాధ. తర్వాత ఈ చంపుటే కేసుల్లో వీళ్ళు చంపుకోవటం వలన ఈ పిల్లలు చంపటమో, భర్తను చంపటమో, భార్యను చంపటమో అవి కేసు ఫైల్ అవుతాయి. ఆ పాప వాళ్ళు పట్టించింది. అప్పుడు ఆ నుండి బయటపడటానికి ఆ ఆస్తులు మొత్తము హరించిపోయి దరిద్రులైపోతూ ఉంటారు, జైలు జీవితం అనిపిస్తూ ఉంటారు.
పిల్లలు తల్లిదండ్రులు చేసిన ఆ యొక్క దోషాలను బట్టి పిల్లలు సఫర్ అవుతున్నారు, తల్లిదండ్రులు సఫర్ అవుతున్నారు, పెద్దవారు సఫర్ అవుతున్నారు, రోగాలు వస్తున్నాయి. అంత మాత్రమే కాదు, వారికి ఒక గొప్ప స్థానంలో జ్యేష్ఠత్వంలో ఉండవలసిన వారు తన జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకొని సమాజంలో ఒక చెడ్డ పేరు, ఒక చెడ్డ ముద్ర పడిపోతుంది వాళ్ళ మీద. సమాజంలో గౌరవం ఉండదు. ఎంత భయంకరం! ఎందుకంటే ఈ రోజుల్లో మన ముందుగానే మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను, వారిని వీళ్ళు వారిని వాళ్ళు మార్చుకునే ఈ కొత్త ట్రెండ్ వచ్చిందని వింటున్నాం. అలాంటివి జరగకూడదు. వ్యభిచారం అనేది పాపం కాదు అనుకునేవారు, నేరం కాదు అనుకునేవారికి చెప్తున్నాను. ఏంటంటే దీనివల్ల ఇంత అపాయకరం, పతనమైపోయింది, కుటుంబము కూలిపోయింది. కాబట్టి మరి చూసినట్టయితే నా ప్రియ సహోదరుడా, యేసు ప్రభువారు అదే చెప్పాడు. ఆ పట్టుబడిన స్త్రీతో, వ్యభిచారం మందు పట్టబడిన స్త్రీతో ఏం చెప్పాడు? ఇక నీవు పాపము చేయకుమే అన్నాడు. ఇక ఆపేసే అన్నాడు, అంతే. అక్కడ దేవాలయంలో కనపడిన ఆ పుట్టుక కుంటివాణ్ణి విషయంలో కూడా చెప్పాడు, నువ్వు ఇప్పుడు బాగుపడ్డావు, ఒకప్పుడు జబ్బును పడ్డావు, 38 సంవత్సరాల నుండి జబ్బును పడ్డావు, ఇప్పుడు నీకు మంచి ఆరోగ్యం వచ్చింది, ఇప్పుడు మంచి ఆరోగ్యం పొందావు కదా, మళ్ళా నువ్వు పాపం చేస్తావేమో, నీకు ఇంకెక్కువ కీడు కలిగింది, జాగ్రత్త అని చెప్పాడు. ప్రియమైన సహోదరుడా, మరి ఇన్ని హెచ్చరికలు తెలియజేస్తూ, మరి పాత నిబంధనలు అయితే ఇప్పుడు కొద్దిగా వ్యత్యాసం చూస్తున్నాను. పాత నిబంధన అది ధర్మశాస్త్రం, మోషే ద్వారా ధర్మశాస్త్రం వచ్చింది, యేసుక్రీస్తు ద్వారా క్రొత్త నిబంధన వచ్చింది, కృపా సత్యం వచ్చింది, ప్రేమ నిబంధన ఇందులోకి వచ్చినాం. కాబట్టి పాత నిబంధనలో ఒక కన్యక వ్యభిచారం చేసినా రాళ్ళేసి కొట్టి చంపారు, వ్యభిచారం చేసినా కొట్టి చంపేశారు. ఇంకొక సందర్భం కూడా జ్ఞాపకం చేస్తాను, సంఖ్యాకాండంలో పాత నిబంధన ప్రకారం. ఎందుకంటే ఈ రోజుల్లో కూడా కొంతమంది ధర్మశాస్త్ర ప్రకారం నడుచుకోవాలని కోరుకునేవారు కొంతమంది ఉన్నారు. అలాంటి వారికి నేను జ్ఞాపకం చేసేదంటే, పాత నిబంధన వలన ధర్మశాస్త్ర ప్రకారం ఏ ఒక్కడు నీతిమంతులుగా తీర్చబడలేకపోయారు. సంఖ్యాకాండము 25వ అధ్యాయములో చూసినట్టయితే ఇజ్రాయెల్ ప్రజలు అక్కడ మోయాబు స్త్రీలతోనూ అనేక మంది ఇతర అన్య స్త్రీలతో వ్యభిచారం చేస్తున్నారు. వ్యభిచారం చేస్తున్నప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే, పినహాస్ అంటే యాజకుడైన ఆరోను కుమారుడైన ఎలియాజర్ కుమారుడైన పినహాస్ వ్యభిచారమందు పట్టబడిన ఇజ్రాయేలీలను ఆ పరస్త్రీని వాళ్ళు రెడ్ హ్యాండ్గా పట్టుకున్నాడు. ఆయన పట్టుకొని ఈటి తీసుకున్నాడు. ఈటంటే జావిలెన్ అంటారు. జావిలెన్ అంటే ఇలా ఒక గుణపములాగా ఉంటుంది, ఒక దాని మీద ఎంత పదును, 2 అంతుల పదును ఉంటుంది. ఈ ఈటే బళ్ళెము అంటారు. ఇట్లా విసిరేయచ్చు. ఈ రోజుల్లో అథ్లెటిక్స్ మరియు ఒలింపిక్ గేమ్స్లో ఈట విసిరేసే కార్యక్రమం ఉంటుంది. ఈట విసిరేయాలి. సౌలు చేతులు ఎప్పుడు ఈటి ఉండేది, దావీదు మీద అనేక సార్లు విసిరేసేవాడు. కాబట్టి ఆ ఫినెహాస్ ఈటి తీసుకొని వచ్చి వ్యభిచారమందు పట్టబడిన వారిని ఆ ఈటి తీసుకొని ఇద్దరిని పొట్టలో పొడిచేశాడు. ఇద్దరిని ఒకే ఈటితో ఇద్దరిని కలిపేశాడు, ఈట గుచ్చేశాడు వాళ్ళ మీద. ఆ విధంగా పాపాన్ని తీసేశాడు. పాప పరిహారం కలిగింది అంటాడు. సంఖ్యాకాండం 25వ అధ్యాయము 1 నుండి 10 వచనాలు చూడండి. 24,000 మంది కూలేరు వ్యభిచారం వలన. కొరింథీ రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. వ్యభిచారం వలన పరలోక రాజ్యం ప్రవేశింపలేరు. అయితే తెలియజేసేది ఏంటంటే, పాత నిబంధన వల్ల చంపే కార్యక్రమం ఉంది, కానీ కొత్త నిబంధన అలాగూ లేదు.
కొత్త నిబంధన ఏం చేయాలి, ఏమి చంపాలంటే నేను చదువు చెప్తాను. ఏమి చంపాలో, మనుషులు చంపటం కాదు. పాత నిబంధన ప్రకారం కంటికి కన్ను, పంటికి పన్ను. ఒకళ్ళు చంపితే ఇంకొకళ్ళు చంపుకోవాలి. పాత నిబంధన ప్రకారం, ధర్మశాస్త్ర ప్రకారం ఒకళ్ళు చంపుకునే కార్యక్రమం. కానీ క్రొత్త నిబంధన ప్రకారం ఏమి చంపాలి అంటే కొలసీలు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 5వ వచనము చదువుతున్నాను. దయచేసి గమనించండి. కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనము. ఏమి చంపాలో కొత్త నిబంధనలో ప్రేమ అధ్యాయం. కావున భూమి మీద ఉన్న మీ అవయములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతృతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్ష, లోభత్వమును చంపివేయుడి. విగ్రహారాధన, లోభత్వము, జారత్వము, వ్యభిచారము, కామకత్వము, శరీర కార్యాలు, వీటిని చంపేయాలి. మనుషులుగా చంపేసాడు. ఇది ఆత్మ సంబంధంగా ఆ కోరికలను చంపేయాలి. అది మనస్సును అణుచుకోవాలి. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 21-22 వచనంలో నీ మనస్సును అణుచుకోవాలి. తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. యవనేచ్ఛల నుండి పారిపోవాలి. ఇప్పుడు చేయాల్సింది ఇది. పాత నిబంధనలో కంటికి కన్ను, పంటికి పన్ను. ఒకళ్ళు నీ పన్ను ఎవరైనా ఎరగొడితే నువ్వు కూడా అని పన్ను ఎరగొట్టాలి. ఒకళ్ళు నీ కన్ను కొట్టాడుకు నువ్వు ఆ కన్ను తీసేసాడుకు నువ్వు కన్ను తీసేయాలి. పాత నిబంధనలో వ్యభిచారం చేస్తే చంపేయాలి. కానీ క్రొత్త నిబంధనలో అలా లేదు. ఇది ఆత్మ సంబంధంగా ఏంటంటే ఇలాంటి కోరికలను చంపేయాలి. చక్కగా రాయబడింది. ఇంకా పాత నిబంధన రాతి పలకల మీద రాయబడ్డాలి. క్రొత్త నిబంధన కొరింథీ రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 3-4 వచనములో మెత్తని హృదయం మీద జీవగల ఆత్మ చేత వ్రాయబడింది క్రొత్త నిబంధన. ఈ వ్యత్యాసాన్ని గమనించాలి. అయితే ఇక్కడ ఏంటంటే ఆకలి ముగింపులో ఈ యొక్క పాత నిబంధన ప్రకారం ఏ ఒక్కడు కూడా నీతిమంతుడు తీర్చలేక, ఇప్పుడు ఎలాంటి జీవితం ఉన్నప్పటికీ అంటే తెలియక అవిశ్వాసం వల్ల చేసిన అపరాధాలకు కొత్త నిబంధనలో క్షమాపణ ఉంది. ఆ క్షమాపణ ఏంటంటే కొత్త నిబంధనలో కొరింథీ రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో కాగా ఎవడైనను క్రీస్తు యందు ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో క్రొత్తవాయను. ఇఫ్ యు ఆర్ ఇన్ క్రైస్ట్, ఇఫ్ యు ఆర్ ఇన్ టు క్రైస్ట్, క్రీస్తు నందు ఉన్నట్లయితే, క్రీస్తు నందు చేరినట్లయితే, క్రీస్తును ధరించుకున్నట్లయితే, క్రీస్తు రక్తంలో కడగబడినట్లయితే, ఆయన మరణ సమాధి పునరుద్ధానం కొత్త జన్మ జన్మించినట్లయితే అంత ముందున్న జీవిత ఆ మచ్చలన్నీ కూడా యేసు రక్తంతో కడిగివేయబడుతుంది. కడిగివేయబడిన తర్వాత దేవుడు వెలుగై ఉన్నాడు కనుక వెలుగులో నడిచిన ఎడల యేసు రక్తం పనిచేస్తుంది. యేసు ప్రభు ఏం చెప్పాడు? సిన్ నో మోర్ అన్నాడు. తెలియక జరిగిపోయింది, పొరపాటు జరిగిపోయింది, ఇక ఛాన్స్ లేదని చెప్పాడు. పౌలు గారు కూడా తిమోతి రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో అంటాడు, పూర్వము దోషకుడును, హింసకుడును, హానికరును, తెలియక అవిశ్వాసం వల్ల చేసి తిని కనుక కరుణింపబడి తిని అంటాడు. అంటే పౌలు గారు చెడ్డోడే కాదు, చాలా నిష్ఠగా కలిగిన వాడు. చాలా నిష్ఠ, పరిశీలన ప్రకారం, అదేవిధంగా ధర్మశాస్త్రం, అదేవిధంగా ఇజ్రాయెల్ పౌరుడుగా చాలా నిష్ఠగా ఉండినవాడు. ధర్మశాస్త్రం బాగా తెలుసు. ఆయన సంఘాన్ని బాధ పెట్టేవాడు. ఆయన వ్యభిచారాన్ని కాదు, ఆయన ఏంటంటే సంఘాన్ని హింసించాడు. మనుషులు సంపాదన ఆలోచన కలిగి ఉన్నాడు. ఆయన చేసిన పొరపాటు అది. కాబట్టి తెలియక అవిశ్వాసంలో పొరపాటు జరిగిన దానికి ఎక్స్క్యూజ్ ఎక్కడుందంటే, ఆ జబ్బుకి ముందు ఎక్కడుందంటే యేసు రక్తం అన్నమాట రెమెడీ. యేసు రక్తము రెమెడీ.
యేసు రక్తమే మందు. రోగుల కొరకు వైద్యుడు అవసరమైతే పాపాలు తీసివేయటానికి యేసు రక్తం అవసరం. ఒకసారి యేసు క్రీస్తు నందు రక్తంలో కడగబడిన ప్రకారము వెలుగులో ఉన్నామని వెలుగులో నడిచినప్పుడు యేసు రక్తము మనల్ని శుద్ధులుగా చేస్తుంది. అంతేగాని వెలుగులో ఉన్నామని చెప్పుకొని మళ్ళా చీకట్లో నడవటానికి వీలు లేదు. అది అసలైన విషయం. సిన్ నో మోర్, సిన్ నో మోర్, పాపానికి తావలేదు, అయిపోయింది అక్కడే. శరీరం దాని ఇచ్చినతో దురాశతో లోకంతో సిలివేయబడ్డానంటాడు. గల్తీ పత్రిక 5:24 వచనము, గల్తీ పత్రిక 2:20 వచనము, గల్తీ పత్రిక 6:14. మరియు పాపిష్లో చచ్చిపోవాలి, అది అన్నమాట. కొత్త నిబంధనలు అది ఉంది. మీరు పాపాలు చేసి వచ్చి యేసు రక్తంతో శుద్ధి చేయంటే పని చేయండి. అక్కడ తెలియక అవిశ్వాసం వల్ల పొరపాటున అకస్మాత్తుగా ఏదో జరిగిన దానికి ఎక్స్క్యూజ్ ఉంటుంది. హృదయపూర్వకంగా హృదయాన్ని నిశ్చయించుకొని సాహసించి చేసే కార్యాలకు యేసు రక్తం పని చేయదు. అది అందుకనే యేసు ప్రభు అన్నాడు సిన్ నో మోర్ అన్నాడు. ఇక అవకాశం లేదు. కాబట్టి క్రొత్త నిబంధనలో మరి నువ్వు ఎలాంటి ఎన్నిక లేని వ్యక్తివా, ఒకసారి క్రీస్తు రక్తంలో కడగబడితే యేసు రక్తం ప్రతి పాపంలో కడిగి పవిత్రులుగా చేస్తుంది. వ్యభిచారము లేకపోతే జారత్వం జరిగిస్తే పరలోకము లేనే లేదు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 8వ వచనములోను మరి ఆఖరి వచనములో ఏం రాయబడిందంటే వారికి పరలోకంలో ప్రవేశింపనే ప్రవేశింపరు. దేవుడి మీలతో ఆశ్రయించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ తండ్రి, స్తుతి స్తోత్రాలు. తండ్రి, మీ యొక్క ప్రేమను బట్టి త్యాగం చేసి చెల్లిస్తున్నాను తండ్రి. ఇప్పుడు మా యొక్క ఏదైనా మా జీవితాల్లో పొరపాట్లుంటే సవరణ చేసుకునే భాగ్యం మాకు అనుగ్రహించారు. యేసు ప్రేమను, యేసు క్షమాపణను మాదిరి చూపించి మాదిరి జీవితం ఇచ్చి యేసు పరిశుద్ధుడిలాగా మా జీవితాలు కూడా పరిశుద్ధంగా జీవించటకును, పరిశుద్ధత లేకుండా పరలోకంలో ప్రవేశింపలేరు. కాబట్టి పరిశుద్ధత లేకుండా పరలోక రాజ్యం ప్రవేశింపరు, ప్రభువును చూడనేరరు. కాబట్టి ఇంకా మా యొక్క దోషాలు తెలియక అవిశ్వాసం వలన పొరపాటున ఏదైనా జరిగింటే క్షమించమని ఈ వాక్యం ద్వారా ఆయన మేము అనేక విషయాలు ఇతరులకు తెలియజేస్తూ మమ్మల్ని మేము సరి చేసుకుంటూ ఇతరులకు మానవ సమాజానికి ఈ యొక్క వాక్యం ఎంతో ఉపయోగపడే విధంగా సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.